నమస్తే, దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఆర్కే బీచ్. దేవుడు ఉన్నాడో లేడో అనేది హేతువాదుల యొక్క వాదన. అది ఏమైనప్పటికీ ఏమైనప్పటికీ మనకు కనిపించే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. ఆ సూర్యుడి నుంచి శక్తిని ప్రతి జీవి పొందుతుంది. మానవుడు ఒకటే కదండి, పశుపక్షాదులు, వృక్షాలు అన్ని రకాలుగా ఆ దేవుని యొక్క సృష్టి ఆ పవర్ని, సూర్యుని యొక్క పవర్ని డైరెక్ట్గా పొందుతున్నదన్న విషయం నిర్వదాంశం. ఇక విషయానికి వద్దాం. కుల మత ప్రాంత విభేదాలు లేకుండా ప్రతి వ్యక్తిలోనూ ఒక అంతర్లీనంగా ఆధ్యాత్మిక భావన అంటూ ఉంటుందండి. అది అవునన్నా కాదన్నా ఒప్పుకొని తీరాలి. ఈ నేపథ్యంలో ఇప్పుడు దేవీ నవరాత్రులు జరుగుతున్నాయి. అది అందరికీ తెలిసిందే. దేవీ నవరాత్రులు అంటే ఏముందండి, మొత్తం 9 రోజులు జరుగుతాయి ఆ ఉత్సవాలు తగ్గట్టుగా అంటే రకరకాల హిందూ ధర్మంలో ఎన్నో రకాల పండుగలు ఉన్నాయి. ఆ పండుగలో ఇదొకటి కాదనేది ఏముంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం అనగానే ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఒక రాష్ట్రం కాదండి, ఇటు దగ్గరలో ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మొత్తం పశ్చిమ బెంగాల్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ మార్వాడీస్ రకరకాలుగా వచ్చి ఇక్కడ వారి అంటే పోషణ కోసం తప్పే ఉందని వలస పక్షులా వచ్చి ఇక్కడ జీవితాన్ని నెట్టుతున్నారు. ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ దేశం ఎగినా, ఎందుకు కాలినా పొగడరా నీ తల్లి భూమి భారత్ని అన్న ఒక చిన్న రాయపూల సుబ్బారావు గారు అనుకుంటా, నాకు తెలుగు నేను మర్చిపోయాను. ఆ యొక్క విషయాన్ని కానీ మనం కానీ పరిశీలిస్తే ఇక్కడ మార్వాడి అంటే నాకు క్యాస్ట్ గురించి చెప్తలేదు, ఒక జాతి, ఒక తెగకి సంబంధించిన వారు ఇక్కడ పూజాకృతులు నిర్వహిస్తున్నారు. మీరు గమనించారో లేదో. అది ఏ రకంగానంటే సూర్య భగవాన్ని ఆరాధిస్తూ ముఖ్యంగా ఈ దసరా టైంలో సూర్యదేవుని ఈ సముద్ర తీరానికి అంటే వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళంతా ఈ సముద్ర తీరానికి అందులో మార్నింగ్ అంతే అయినప్పుడు సుమారుగా టైము 5:15 అవుతుంది. ఎర్లీ మార్నింగ్ ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చి చాలా భారీగా చేశారు పూజ. గమనించారు లేదు. అందులోనూ పెద్దవాళ్ళు చేయడం ఒక ఎత్తు, చిన్న పిల్లల చేత చేస్తున్నారు పూజ. ఎంత భక్తి ప్రపత్తులతోటి అలమరికలు లేకుండా ఎంత అద్భుతంగా ఉందండి ఈ దృశ్యాన్ని చూస్తుంటే. అంటే అదేనండి, ఇప్పుడు దేవుని పూజిస్తామంటామనే కానీ మనకి అంటే మనిషి యొక్క సంస్కరణ, మనలో ఉన్న అంతర్లీనంగా ఉన్న భావాలని బయటికి తీసుకురావడానికి భక్తి అనేది ఒక మంచి తార్కాణం. అంతేగాని దేవుడికి పూజ చేస్తే దేవుడు మనకు వరం ఇచ్చేస్తాడో, లేకపోతే నేనేదో దేవుడికి చేసేస్తున్నాను అనేది కాదు. ఇటువంటి సుప్రసిద్ధమైన సాంప్రదాయాలు పాటిస్తున్న మన భక్తులందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హర హర మహాదేవ్ శంభో శంకర. ఓం నమః శివాయ.